ముందుగా రంజిత్ సొరంగంలోకి కాలు మోపాడు. ఆ వెనకనే మోతి, ప్రొఫెసర్, మిగతా బృందం అనుసరించింది. మనిషి సుఖంగా ప్రయాణం చేయడానికి వీలైనంత విశాలంగా ఉందా సొరంగం. అంతా ఒకరి తర్వాత ఒకరు మెల్లగా నడవసాగారు. లోపల కటిక చీకటి. టార్చ్ లైటు వెలుగు సోకినంత మేర కాంతివంతంగా కనిపిస్తోంది. నడుస్తున్న రంజిత్కు హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది. ప్రొఫెసర్ సాబ్, మోతీ చెప్పిన దాని ప్రకారం ఈ సొరంగం శతాబ్దాల తరబడిగా వాడకం లేకుండా పడుంది కదా. అలాంటప్పుడు ఈ సొరంగం ఇంత శుభ్రంగా ఉండడానికి కారణం ఏంటంటారు? కనీసం ఒక శాలిగుడన్నా లేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ అన్నాడు రంజిత్. చుట్టూ పరికించి చూసిన ప్రొఫెసర్ కూడా ఆశ్చర్యపోయాడు. యు ఆర్ కరెక్ట్ రంజిత్. తప్పనిసరిగా ఇందులో ఏదో మిస్టరీ ఉంది అన్నాడు ప్రొఫెసర్. వారిద్దరి సంభాషణ మిగతా వారిలో కుతూహలాన్ని రేకెత్తించింది. అంటే ఈ సొరంగ మార్గాన్ని తరచూ ఎవరైనా వాడుతున్నారనుకోవాలా సార్? చర్చలో కల్పించుకుంటూ అన్నాడు లాల్. ఏమో, దానికి అవకాశం మాత్రం ఉంది అన్నాడు బెనర్జీ. అలా అయితే మనం మరో అపాయంలో చిక్కుకోవాల్సి వస్తుందేమో అన్నాడు నవీన్. మళ్ళీ అందరిలోనూ భయం చోటు చేసుకుంది. ఎవరికి వారు అలర్ట్ గా కదులుతున్నారు. అందరి చేతుల్లోనూ ఆయుధాలు రెడీగా ఉన్నాయి. దాదాపు ఆ సొరంగ మార్గంలో 4 ఫర్లాంగులు నడిచారు. అంతా అనుకున్నట్లు ఎలాంటి ఆపద ఎదురవలేదు. ముందుకు సాగుతూనే ఉన్నారు. స్వేదంతో అందరి దుస్తులు తడిసిపోయాయి. మరి కొంచెం దూరం నడిచేసరికి కొంచెం ఎత్తులో ఓ 4 మెట్లు కనిపించాయి. థ్యాంక్ గాడ్, ఈ చివరకు చేరుకున్నాం సంతృప్తిగా నిట్టూరుస్తూ అన్నాడు ప్రొఫెసర్ బెనర్జీ. మెట్లకు దిగువగా సొరంగం గోడకు బిగించిన ఇనప చట్రం కనిపిస్తోంది. అందరూ ఒక్కసారిగా గుండెల నిండా గాలి పీల్చుకున్నారు. ఆ చట్రం చూడగానే మోతీ కళ్ళు మెరిశాయి. రంజిత్, మనం సరైన దారిలోనే వచ్చాం. మా నాన్న చెప్పింది కూడా ఇదే. ఆ కనబడే చట్రం తిప్పితే మనకు పైకి వెళ్లే ద్వారం కనిపిస్తుంది ఆనందంగా చెప్పింది మోతీ. చకచక చట్రం దగ్గరకు నడిచాడు రంజిత్. అదే సమయంలో బుస్ బుస్మన్న శబ్దం ఆ సొరంగంలో ప్రతిధ్వనించింది. ఆ శబ్దానికంతా అదిరిపోయారు. చటుకున రంజిత్ వెనక్కు అడుగులు వేశాడు. చట్రం పక్క నుండి సరుణ వెలుపలకొచ్చిందో కాలసర్పం. అంతా ఆ సర్పాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఇంతవరకు ఎవరూ కలలో కూడా ఊహించని దృశ్యం అది. అక్కడ ఒక మహాసర్పం నిలువెత్తున లేచి ఉంది. అది మామూలు సర్పం కాదు. 9 తలలతో మిలమిలా మెరుస్తున్న మణులతో కాలసర్పంలా నిలబడింది. ఇంతవరకు అలాంటి సర్పం జీవశాస్త్రం లెక్కల్లోకొచ్చింది లేంది తెలీదు. ఎంతో అనుభవం ఉన్న పురావస్తు శాస్త్రవేత్త బెనర్జీ సైతం అలాంటి సర్పాల్ని గురించి కనీసం విని కూడా ఉండలేదు. ఆ కాలనాగు 9 తలల నుండి కదులుతున్న 9 నాలుకల కదలికల విచిత్ర నృత్యంలా ఉంది. ఆ పామును చూడగానే అంతా ఒక విచిత్రమైన షాక్కు లోనయ్యారు. ముందుగా రంజిత్ ఆ షాక్ నుండి తమాయించుకున్నాడు. ఒక్కసారిగా అటెన్షన్లోకి వచ్చాడు. పరిస్థితి గమనించాడు. ఏ క్షణంలోనైనా ఆ సర్పం తమ మీదకు దూకడానికి రెడీగా ఉంది. మిగిలిన వారంతా ఇంకా ఆ షాక్ నుండి తేరుకోనేలేదు. ఇక తనే నిర్ణయం తీసుకోవాలి. గుండె పదిలపరుచుకుని మిషన్ గన్ గురిపెట్టాడు. అంతే, టప్ టప్ మంటూ 9 శిరస్సులపై నిప్పుల వర్షం కురిపించాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ శబ్దానికి అంతా తేరుకున్నారు. ఆ తర్వాత రక్తసిక్తమై కింద పడున్న శిరస్సులను చూసి భయభ్రాంతులయ్యారు. ఆ సంఘటన ప్రభావం నుండి అంతా తేరుకుని మామూలు పరిస్థితికి రావడానికి కనీసం 5 నిమిషాలు పట్టింది. అప్పటికి ఇంకా కొందరికి గుండె వేగం తగ్గలేదు. జరిగిన ఆ హఠాత్తు సంఘటనకు మోతీ చక్తురాలైంది. సాఫీగా సాగిపోతున్న సంగీత స్రవంతిలో అపస్వరపు అడ్డుకట్టపడినట్లుగా ఉంది. రంజిత్, ఎంత పనిచేశావు! ఆ పాము రహస్య మార్గాన్ని కాపాడే మా కులదైవం అన్నమాట. కులదైవం ఎడల ఎంత నీచంగా ప్రవర్తించాం. ఇప్పుడు ఏమి అపకారం జరుగుతుందో నిట్టూరుస్తూ అంది మోతీ. జరిగిన సంఘటన బెనర్జీకంత సంతృప్తిగా లేదు. నువ్వు త్వరపడి కాల్చకుండా పరిస్థితి కొంతసేపు గమనిస్తే బావుండేమో. బహుశా ఆ సర్పం తొలగిపోయి మనకు దారిచుండేదని నా విశ్వాసం అన్నాడు బెనర్జీ. నో సార్, క్రూర జంతువులను ఎప్పుడూ కనికరించడం కానీ నిర్లక్ష్యం చేయడం కానీ పనికిరాదు అంటూ రంజిత్ వైపు తిరిగి, వెల్డన్ మై బాయ్. ఈ పరిస్థితుల్లోనూ చాలా క్విక్ డెసిషన్ తీసుకున్నందుకు, మా ప్రాణాలు కాపాడినందుకు నిన్ను అభినందిస్తున్నాను కరచాలనం చేస్తూ అన్నాడు డాక్టర్ మోహిత్. లాల్, నవీన్ల నుండి కూడా ప్రశంసా వర్షం కురిసింది. రంజిత్ కూడా కొంచెం బాధ కలిగింది. సారీ సార్, ఆ పామును చూడగానే అది ఎక్కడ బృందానికి అపాయం చేస్తోందోనన్న ఆలోచన తప్ప నాకు మరో ఆలోచన రాలేదు. ఆ క్షణంలో ఆ పామును హతమార్చడమే మంచిదనిపించింది అన్నాడు. ప్రొఫెసర్ జీ,
ఇంతకు ముందు మీరు చర్చించుకున్నారో చూడండి. సొరంగ మార్గం పరిశుభ్రంగా ఉండడానికి గల కారణాన్ని రకరకాలుగా ఊహించుకున్నాం కదా. ఇప్పుడు అసలు విషయం అర్థమవుతుంది కదా అన్నాడు నవీన్. ఎస్, యు ఆర్ కరెక్ట్ నవీన్. ఇంత మహాసర్పం ఈ సొరంగంలో సంచరిస్తూ ఉంటే సాలిగుళ్ళు ఎలా కనపడతాయి? సో ఉన్న ఏకైక శత్రువు అంతమైపోయింది. దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు బెనర్జీ. సార్, తిప్పమంటారా అడిగాడు రంజిత్. ఆ, కానివ్వండి. జరిగిందేదో జరిగిపోయింది, జరగవలసింది చూడండి అన్నాడు బెనర్జీ. మెల్లగా రంజిత్ ఆ చట్రాన్ని సమీపించి బలమంతా ఉపయోగించి చట్రాన్ని తిప్పాడు. వెంటనే పైన ఓ మనిషి దూరేటంతటి రంధ్రం ఏర్పడింది. అంతా ఒక్కొక్కరే ఆ ద్వారం గుండా పైకి చేరుకున్నారు. ఒకసారి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని నలుదిశలా దృష్టి సారించారు. అది చాతుర్లింగాలయం. 4 శివలింగాలు 4 దిశలందు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అది గర్భగుడి కావడం వలన ముఖద్వారం బంధింపబడింది. ఆ ద్వారం బయటనే పటిష్టమైన ఎడారి దొంగల కాపలా ఉంటుంది. ఆ ఆలయం చూస్తూనే ప్రొఫెసర్ బెనర్జీ కళ్ళు చెమర్చాయి. పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ బెనర్జీకి ఇది తొలి విజయం. అపురూపమైన శిల్పకళా ప్రాభవానికి ప్రతిరూపంలా కనిపిస్తోందా ఆలయం. అది కలో నిజమో అర్థం కావడం లేదు డాక్టర్ మోహిత్కు. ఎక్కడ ఉండవల్లి గుహలు, ఎక్కడ పురాతన పత్రాలు, ఎక్కడ ఎడారి, ఎక్కడ చాతుర్లింగాలయం. ఇంతటి విజ్ఞానాన్ని విశ్లేషించిన ఆ తలపండిన ప్రొఫెసర్ను చూస్తుంటే డాక్టర్ మోహిత్లో ఒక రకమైన ఆరాధనాభావం కలిగింది. చిరునవ్వు నవ్వుతూ ప్రొఫెసర్తో కరచాలనం చేశాడు డాక్టర్ మోహిత్. ఆ నవ్వులో వ్యంగ్యం లేదు, మర్మం లేదు. కేవలం ఒక విజ్ఞానిపై మరో విజ్ఞానికున్న గౌరవం మాత్రమే. లాల్ ఏదో మాట్లాడబోయాడు. ఎవరిని ఏమీ మాట్లాడవద్దు అన్నట్టు సైగ చేశాడు రంజిత్. చకచక ప్రొఫెసర్ తన పని ప్రారంభించాడు. మనసులో కొంచెం సేపు ఏదో గుణించుకుని ఉత్తర దిశగా ఉన్న శివలింగం వైపు నడిచాడు బెనర్జీ. శివలింగాన్ని పట్టుకుని గట్టిగా కుదిపాడు. శివలింగం స్క్రూలా తిరిగింది. అంతే, చకచకా తిప్పి స్క్రూ తీసినట్లుగా తీసి పక్కన పెట్టాడు. లోపలకు తొంగి చూసిన బెనర్జీ కళ్ళు మెరిశాయి. లోపల తెల్లగా స్వచ్ఛంగా మెరుస్తోన్న దంతపు పెట్టె కనిపించింది. ఆ పెట్టె నెమ్మదిగా 2 చేతులతో అందుకొని బయటకు తీస్తుంటే బెనర్జీ మనసంతా ఆనందంతో పులకించింది. మిగిలిన బృందమంతా ఆ దృశ్యాన్ని ఉత్కంఠతతో చూస్తున్నారు. చిన్నగా ఆ దంతపు పెట్టెను తెరిచాడు బెనర్జీ. లోపల ఓ చిన్న తామ్ర ఫలకం. ఆ ఫలకం మీద ఏదో గజిబిజి అక్షరాలు. పరిశీలనగా ఆ అక్షరం వైపు దృష్టిని నిలిపిన బెనర్జీ సంతోషంగా తల పంకించాడు. అదే ప్రొఫెసర్కు కావలసిన ఫలకం. విజయం సిద్ధించింది అన్నట్లుగా కుడి చేతి బొట్టం వేలు తప్ప మిగిలిన వేళ్లు ముడిచి సైగ చేశాడు ప్రొఫెసర్. డాక్టర్ మోహిత్తో సహా అంతా హర్ష మందహాసాలు చేశారు. వెంటనే ఆ దంతపు పెట్టెను భద్రపరిచి విగ్రహాన్ని యథాస్థానంలో అమర్చాడు ప్రొఫెసర్. తాము వచ్చిన గుర్తులేమీ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత అంతా తిరిగి సొరంగ మార్గం కేసి నడిచారు. అందరికన్నా వెనకగా మోతి తమ తండ్రికి తెలియకుండా చేసిన ఈ పనికి క్షమించమని భగవంతుణ్ణి అర్థిస్తూ సొరంగంలోకి దిగింది. రంజిత్ చట్రాన్ని తిప్పి సొరంగ మార్గాన్ని మళ్లీ యథాప్రకారం మూసేశాడు. మళ్లీ అంతా కటిక చీకటి. టార్చ్ లైట్లు వెలిగాయి. వెలుగు విరజిమ్ముతూ సొరంగ మార్గం మూసుకోగానే పెదవి విప్పాడు ప్రొఫెసర్ బెనర్జీ. మోతీ, నీకెలా కృతజ్ఞతలు తెలియజేయాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు మోతీ వైపు వాత్సల్యంగా చూస్తూ. రంజిత్ మోతీ వైపు గర్వంగా చూశాడు. మోతీ సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది. మెల్లగా కనురెప్పలు ఎత్తి రంజిత్ వైపు చూసింది. ఆ చూపులో తొణికిసలాడిన ప్రేమకు ముగ్ధుడైపోయాడు రంజిత్. ప్రొఫెసర్, హార్టీ కంగ్రాచులేషన్స్ అంటూ అభినందించాడు మోహిత్. అభినందనల పరంపర ముగిసిన తర్వాత తిరిగి అంతా నడక సాగించారు. వెనకగా నడుస్తున్నారు రంజిత్ మోతీలు కబుర్లు చెప్పుకుంటూ. ఉన్నట్టుండి కెవ్వున అరిచింది మోతీ. వెంటనే నురగలు కక్కుతూ నేల కొరిగిపోయింది మోతీ. త్రుళ్ళిపడ్డాడు రంజిత్. నేల కొరిగిపోతున్న మోతీని చటుకున అందుకుంటూ పరీక్షగా చూశాడు. మోతీ పాదంపై కాటు వేసిన కాలనాగు తల విలాసంగా అటు ఇటూ ఊగుతోంది. రంజిత్ మిషన్ గన్ బారి నుండి 9 తలల నాగుపాము తలల్లో ఒక తల తప్పించుకుంది. అది ఈ విధంగా తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఉగ్రుడైన రంజిత్ వెంటనే తన మిషన్ గన్ కు పని చెప్పాడు. దూసుకొచ్చిన అగ్నికణానికి వెంటనే తలవాల్చేసిందా నాగు. ఈ హడావిడికి ముందు నడుస్తున్న వారంతా చటుకున వెనక్కు తిరిగారు. ఏం జరిగిందో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. వెనక్కు నడవాలన్నా ముందుకు నడవాలన్నా ఒకరు మాత్రమే నడవడానికి వీలున్న మార్గం అది. వాట్ హ్యాపెండ్ మిస్టర్ రంజిత్, వాట్ హ్యాపెండ్ అరిచాడు బిగ్గరగా ప్రొఫెసర్ బెనర్జీ. మోతీని పాము కరిచింది సార్.
ఉద్వేగంతో చెప్పాడు రంజిత్. అతని గొంతు పూడుకుపోయింది. మై గాడ్, ఇప్పుడేం చేయడం? కంగారుగా ప్రశ్నించాడు ప్రొఫెసర్. ముందు పైకి చేరుకోవాలి. దయచేసి అంతా ముందుకే నడవండి, క్విక్ అంటూ సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా వెంటనే మోతీని భుజాన వేసుకుని వేగంగా ముందుకు కదిలాడు రంజిత్. తడబడుతున్న హృదయాలతో అంతా గబగబా పరుగులాంటి నడక సాగించారు. 20 నిమిషాల్లో అంతా ఉపరితలాన్ని చేరుకున్నారు. మోతీని కింద పడుకోబెట్టి గబగబా పసర్ల కోసం పరుగు తీయబోయాడు రంజిత్. బరువుగా కళ్ళు తెరిచి నీరసంగా నవ్వింది మోతీ. ఆమె నోటి నుండి చొంగ ధారలు కట్టింది. రంజిత్ పిలిచింది నీరసంగా. చటుకున రంజిత్ ఆమె తలందుకుని ఒళ్ళో పెట్టుకున్నాడు. ప్రొఫెసర్ బెనర్జీ, డాక్టర్ మోహిత్, నవీన్, లాల్ అంతా ఆమె చుట్టూ మూగారు. మోతీ కళ్ళు మూతలు పడుతున్నాయి. మాట్లాడదామని ప్రయత్నిస్తోంది, కానీ మాటలు బయటకు రావడం లేదు. ఆమె నరకబాధ చూడలేక కళ్ళు మూసుకున్నాడు ప్రొఫెసర్ బెనర్జీ. ఆ కళ్ళ నుండి కన్నీటి చుక్కలు నేల రాలాయి. డాక్టర్ మోహిత్, లాల్, బెనర్జీల కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఎక్కడి మోతీ ఎందుకు కలిసింది? ఎందుకు వెళ్ళిపోతోంది? మౌనంగా కళ్ళు తుడుచుకున్నారంతా. ఎట్టకేలకు మోతీ నోటి వెంట మాటలొచ్చాయి. రంజిత్, చాతుర్లింగాలయాలలోకి అన్యుల ప్రవేశం ఆ జాతికే ముప్పు అన్న పెద్దల మాట ఎలా నిజమైందో చూసావా? అయినా నేను బాధపడడం లేదు. ఎందుకో తెలుసా? నీ ఒడిలో ప్రాణం వదులుతున్నందుకు సంతోషంగా వెళ్ళిపోతున్నాను రంజిత్. కనీసం వచ్చే జన్మలోనైనా నీ భారీగా బ్రతకాలని కోరుకుంటున్నాను. వెక్కేళ్ల మధ్య అస్పష్టంగా పలికింది మోతీ. మోతీ బాధగా అరిచాడు రంజిత్. అమ్మా మోతీ, మా కోసం నీ ప్రాణాలు పణంగా పెట్టావా తల్లి? మోతీ తల నిమురుతూ బాధగా అన్నాడు ప్రొఫెసర్ బెనర్జీ. అతని గొంతు పొరబోయింది. అంత బాధలోనూ నవ్వాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది మోతీ. అయినా పెదవులు వికసించడం లేదు. సెలవు అన్నట్లుగా అందరి కళ్ళలోకి ఓసారి చూసి తలవారి చేసింది మోతీ. మోతీ అంటూ అంతవరకు అసలు దుఃఖమంటే ఎరగని రంజిత్ హృదయ విదారకంగా విలపిస్తూ మోతీ శవంపై పడిపోయాడు. మిస్టర్ రంజిత్, ప్లీజ్ తేరుకోండి. మోతీ సామాన్య స్త్రీ కాదు. ఆవిడ దేవతామూర్తి. ఒక కార్యార్థియే వచ్చింది, వెళ్ళిపోయింది, అంతే. ఆవిడతో నీ పరిచయం ఓ మధుర స్మృతి మాత్రమే. లేవండి, ఇక తర్వాత కార్యక్రమం చూడాలి కదా. మెల్లగా భుజం తట్టి కుదుపుతూ అనునించసాగాడు బెనర్జీ. బెనర్జీ సాబ్, అసలు ప్రేమంటే ఏంటో తెలియని నా హృదయంలో అమృతాన్ని నింపింది. అలాగే బాధంటే అనుభవం లేని నా హృదయంలో బడబాగ్ని రగిలించింది. అసలు ఈ మోతీ ఎవరు? నేనెవరు? నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించాలి? ఆవేదనతో ఆక్రోశించాడు రంజిత్. రంజిత్, ఎంతో దృఢ మనస్కులు మీరే ఈ విధంగా బాధపడుతుంటే ఇక మా సంగతేంటి? మీ పరిచయం ఒక కళ. అన్ని కళలు నిజం కావాలని లేదు కదా. అందుకే ఆ కళను మరిచిపోండి. తిరిగి మామూలుగా నవ్వండి. భుజం పట్టుకుని శవంపై నుండి లేవదీస్తూ అన్నాడు డాక్టర్ మోహిత్. ఆ తర్వాత అంతా కలిసి మోతీని అక్కడే ఖననం చేశారు. ఆమెను ఖననం చేసిన స్థలంపై 2 మొక్కలను తెచ్చి నాటారు. అంతా ఒక నిమిషం మౌనం పాటించి మోతీ ఆత్మకు శ్రద్ధాంజలి ఘటించారు. సంతోషంగా వెనుతిరగవలసిన ఆ సమయంలో ఎవరికి వారు బరువెక్కిన హృదయాలతో భారంగా జైపూర్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఎడారిలో తామర ఫలకాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒంటెలపై బికనీరు చేరుకున్నారు ప్రొఫెసర్ బృందం. అక్కడ ఆ ఒంటెలను రంజిత్ ఒంటెల వ్యాపారి సొగాడియాకు సగం ధరకమ్మేసి సొమ్ము చేసుకొచ్చాడు. ఆ తర్వాత అందరూ వెంటనే రైల్లో బికనీర్ నుండి జైపూర్ చేరుకున్నారు. 2 రోజుల విశ్రాంతి అనంతరం తదుపరి ప్రయాణం కొనసాగిద్దామన్న డాక్టర్ మోహిత్ అభ్యర్థనను మన్నించి హోటల్ కింగ్స్ ఆఫ్ కింగ్స్ లో బస చేశారంతా. ఈసారి మనం ఎటువైపు ప్రయాణం చేయాలి? ప్రశ్నించాడు రంజిత్. ఈసారి మనం దక్షిణానికే ప్రయాణం అవ్వాలి. దక్షిణాదిన గల 2 ప్రదేశాలను కవర్ చేసుకున్న తర్వాత అస్సాం చేరుకుంటే ఆ తర్వాత హిమాలయాలకు ప్రయాణం తేలికవుతుంది, చెప్పాడు ప్రొఫెసర్ బెనర్జీ. ఓకే సార్, మీ ప్రణాళికను వివరించండి అన్నాడు రంజిత్. ప్రొఫెసర్ బెనర్జీ చిన్నగా గొంతు సవరించుకున్నాడు. డియర్ ఫ్రెండ్స్, సింహళ ద్వీపానికి ఈశాన్య సముద్రంలో ప్రాముఖ్యత గల ప్రదేశం. ఆ ప్రదేశంలో కొన్ని వందల సంవత్సరాల పూర్వం అమూల్యమైన కొన్ని దీవులు ఉండేవని చారిత్రక అంశాలు తెలుపుతున్నాయి. ఆ దీవులలో ముత్యాల దీవి, పగడాల దీవి అనే దీవులు కొద్దిపాటి నాగరికతను కూడా సంతరించుకున్నాయి. అయితే కాల ప్రవాహంలో సంభవించిన జల ప్రళయాలలో ఆ దీవులన్నీ జలగర్భంలో లీనమైపోయాయి. నాకు లభించిన తాళపత్రాల ఆధారంగా విశ్లేషిస్తే ఒక చాతుర్లింగాలయం ముత్యాల దీవిలో గాని పగడాల దీవిలో గాని ఉండాలని గ్రహించాను. ఆ తర్వాత ఆ దీవుల గురించి విచారించగా
అవి కొన్ని శతాబ్దాల క్రితం ఉండేవని, ఆ తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోయాయని, ఆ ప్రదేశమే మన్నార్ అఘాతమని శాస్త్రజ్ఞులు చెప్పారు. ఒక్క నిమిషం ఆపారు ప్రొఫెసర్ బెనర్జీ. వెల్ బెనర్జీ సాబ్, బాగుంది. మరిప్పుడు ఆ దీవులు మునిగిపోయాయి కదా. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? ఆ దీవుల్లో చాతుర్లింగాలయం గురించి ఎలా పరిశోధించగలం? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు డాక్టర్ మోహిత్. నిజమే. ఆ దీవులను అన్వేషించాలంటే జలాంతర్గామి ఒక్కటే మనకు శరణ్యం. మై గాడ్, మనకు జలాంతర్గామి ఎలా లభిస్తుంది? సబ్మెరైన్స్ అన్ని రక్షణ శాఖ అధీనంలో ఉంటాయి. అదీగాక అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులకివ్వరు అన్నాడు రంజిత్. చిన్నగా నవ్వాడు ప్రొఫెసర్ బెనర్జీ. అవును, నేను అన్నీ విచారించాను. మన దేశంలో జలాంతర్గామిని సంపాదించడం చాలా కష్టం. అది లేకుండా మనం ప్రయాణం చేయలేము. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ఒక పద్ధతి ఆలోచించాను అన్నాడు బెనర్జీ. ఏంటా పద్ధతి? అంతా ఊపిరి బిగబెట్టి అడిగారు. వారి ఆతృతకి చిన్నగా నవ్వుకున్నాడు బెనర్జీ. కొలంబోలో పేట్రియాట్ షిప్పింగ్ కార్పొరేషన్ అనే ఒక ప్రైవేటు సంస్థ ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో గ్రేట్ బ్రిటన్ కు చెందిన ఒక మిలిటరీ సబ్మెరైన్ జర్మనీ దళాల తాకిడికి బాగా ధ్వంసమైంది. అప్పట్లో ఆ జలాంతర్గామిని తక్కువలో ఎక్కువ కొటేషన్ ఇచ్చి ఆ పేట్రియాట్ షిప్పింగ్ కార్పొరేషన్ స్వాధీనపరుచుకుంది. ఆ తర్వాత దానికి భారీ ఎత్తున మరామత్తు కార్యక్రమాలు జరిపించి దానిని ఫుల్ కండిషన్లోకి తెచ్చినట్లు నాకు సమాచారం అందింది. అయితే ఇంతవరకు దానిని ఇతరులకు ఏ రూపంలోనూ ఇవ్వడం జరగలేదట. ఇప్పుడు దానికోసం మనం ప్రయత్నం చెయ్యాలి. ఒక్క నిమిషం ఆగాడు బెనర్జీ. ఆ సమాచారం వినగానే రంజిత్తులో ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. అయినా వెంటనే మరో అనుమానం. సార్, ఇతరులకు అద్దెకివ్వడానికి కాకపోతే వాళ్ళు అంత ఖర్చు పెట్టి ఆ జలాంతర్గామిని కొనడం, రిపేర్లు చేయించడం దేనికి? అడిగాడు రంజిత్. హా, ఆ విషయం కూడా విచారించాను మిస్టర్ రంజిత్. పేట్రియాట్ షిప్పింగ్ కార్పొరేషన్ కు అనుబంధంగా మరో సంస్థ ఉందట. ఆ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో భారీగా ముత్యాల వ్యాపారం చేస్తుందట. మీకు తెలుసు కదా, సింహళ ద్వీపం ముత్యాలకు ప్రసిద్ధి అని. ముత్యాల సేకరణకు ఆ సంస్థ వారు జలాంతర్గామిని వినియోగిస్తున్నారట. ఆ సబ్మెరైన్ ద్వారా వారు ఆ వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధిని కూడా సాధించారట. అందుకనే ఇతరులకు జలాంతర్గామిని ఇవ్వడం లేదు సరికదా, సాధ్యమైనంత వరకు ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచుతున్నారు కూడా, చెప్పాడు ప్రొఫెసర్ బెనర్జీ. సార్, మరి ఆ కార్పొరేషన్ వారు మనకు జలాంతర్గామిని ఇవ్వడానికి అంగీకరిస్తారంటారా? సందేహం వెలుగుచ్చాడు రంజిత్. దట్ ఈజ్ ఫేట్ మై బాయ్. అది మన అదృష్టం మీద ఆధారపడింది. అద్దె పద్ధతిపై మనకిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనమేమీ వాళ్లకు పోటీ వ్యాపారస్తులము కాదు, స్మగ్లర్లము కాదు. ఏది ఏమైనా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అన్నాడు బెనర్జీ. అంతలో ఫోన్ గణగణ మోగింది. రిసీవర్ అందుకుని హలో ప్రొఫెసర్ స్పీకింగ్ అన్నాడు బెనర్జీ. అవతల నుండి నవీన్ కంఠం వినిపించింది. సార్, కొలంబో డైరెక్ట్ గా వెళ్లే బోయింగ్ నిన్ననే వెళ్ళిపోయిందట. మరో వారం రోజుల తర్వాత మాత్రమే ఆ సర్వీస్ లభిస్తుందట అన్నాడు. ఆల్ రైట్ నవీన్, వెంటనే మద్రాస్ వరకు టికెట్స్ బుక్ చేయండి. అక్కడి నుండి కొలంబోకు రోజు సర్వీస్ ఉంది. మనకు వెంటనే పనులు పూర్తి కావాలి, క్విక్ అంటూ క్రెడిల్ చేశాడు బెనర్జీ. ఫ్రెండ్స్, మనం మరో గంటలో జైపూర్ను వదలబోతున్నాం. అంతా రెడీ అవ్వండి ఆదేశించాడు బెనర్జీ. మళ్లీ క్షణంలో ఏదో గుర్తుకొచ్చి రంజిత్ వైపు చూశాడు బెనర్జీ. మిస్టర్ రంజిత్, మోతీ జ్ఞాపకార్థం జైపూర్ వదిలే ముందు స్వీట్స్ తీసుకుందాం. రిసెప్షనిస్ట్ కు ఫోన్ చేసి చెప్పు అన్నాడు ప్రొఫెసర్ బెనర్జీ.